10వ తరగతి పరీక్షలు పూర్తి కావస్తున్న ఈ సమయంలో విద్యార్థులకు పై చదువులపై అవగాహన కల్పిస్తున్న ఆర్యభట్ట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాబోయే కాలంలో పాలిసెట్ అన్ని కోర్సులో ముందు ఉంటాయని, అలాగే త్వరలో ఏఐ అనే కోర్సు అందుబాటులో వస్తాయని, ఇప్పుడు పాలిటెక్నిక్ కోర్సు అయిన తర్వాత అనేక కంపెనీ నుండి ప్లేస్మెంట్లు వస్తున్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కోర్సుల్లో రకరకాలైనటువంటి బ్రాంచెస్, ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మనకు ఉన్నాయి అందుబాటులో. అంటే ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ప్రతి బ్రాంచ్ కూడా డిప్లొమాలో కూడా ఉన్నాయి. ఈ డిప్లొమాలో చేసిన తర్వాత మనకి ప్రధానంగా అడ్వాంటేజ్ ఏంటంటే డిప్లొమా ద్వారా రెండు కోర్సు మనకి ఇంజనీరింగ్లో కూడా డైరెక్ట్గా సెకండ్ ఇయర్ చదవాలనుకుంటే డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఒకటి. రెండోది డిప్లొమాతోనే నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే 10th క్లాస్ తర్వాత వచ్చినటువంటి అవకాశం తక్కువ వయసులోనే 18 yearsకే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఎలా ఉందంటే డిప్లొమా చాలా క్రేజ్ ఉంది. డిప్లొమా చేసిన వెంటనే 100% కూడా జాబ్స్ అనేది మాత్రం పక్కగా ఉన్నాయి. కోర్ కంపెనీస్ అవ్వచ్చు, మనకి ప్రధాన మంచి పెద్ద కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఉన్నాయి అవకాశం ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే డిప్లొమా స్టూడెంట్స్ అవగానే హార్ట్ కేక్స్ లాగా ప్రతి కంపెనీకి కూడా అవసరం. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్లో మెకానికల్, ఎలక్ట్రికల్ కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి మినిమం ప్యాకేజీ 3 లక్షల ప్యాకేజీతో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇక్కడ కాదు, మనకి అందుబాటులో మనకి విశాఖపట్నంలో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి. దాంతోపాటు మన ఆంధ్రలో చెప్పిన శ్రీ సిటీలో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు చెన్నై కూడా ఇంకా మన దూరం వెళ్ళే కొద్దీ మనకి ఏంటంటే ప్యాకేజీ కూడా పెరుగుతుంది. ఇక్కడ మనకు 2.5 లక్షలకు 3.5 సుమారు 5 లక్షల వరకు కూడా డిప్లొమాతోనే ఫ్రెష్గా జాయిన్ అవ్వడానికి మంచి ప్యాకేజీలతో ఉన్నాయి. ప్రజెంట్ ఇంకొకటి చెప్పుకోలేదు అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఇప్పుడు వాళ్ళకి కంప్యూటర్స్ మీద మోస్ ఎక్కువగా ఉంది. అదే ట్రెండ్ డిప్లొమాలో కూడా పాకింది. దానికి అనుగుణంగానే ఏంటంటే ఇప్పుడున్నటువంటి కోర్సు కూడా సిఎస్సి మెయిన్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే దానికి అనుసరంగా వచ్చినటువంటి కోర్సెస్ నెంబర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. దానికి అనుగుణంగానే డిప్లొమాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ మిషన్ లెర్నింగ్ అనేది పెట్టడం జరిగింది. అది మన కాలేజీలో ఇక్కడ ఆర్యభట్ట పాలిటెక్నిక్ కాలేజీలో కూడా అందుబాటులో లాస్ట్ ఇయర్ తేవడం జరిగింది. దాంట్లో కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంచి అంటే ప్రధానంగా డిప్లొమా పాలిటెక్నిక్ అనే కోర్స్ చేయడం వల్ల మనకు తక్కువ వయసులోనే ఖచ్చితమైనటువంటి ప్లేస్మెంట్స్లో 100%గా జాబ్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన జాబ్స్ అనేవి కొంత ఉండట్లేదు, సరైనటువంటి జాబ్స్. కానీ డిప్లొమా చేసిన తర్వాత మాత్రం 100% కూడా నీడ్, ఇండస్ట్రీస్కి నీడ్గా ఉన్నారు. డిప్లొమా క్యాండిడేట్స్ చాలా నీడ్గా ఉన్నాయి. అది అవసరం. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా లేదు ఇంజనీరింగ్ చదువు అనే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఈ సెట్ అనేది రాసుకుంటున్నారు. డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు. అంటే ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అందరికి తెలియదు ఏంటంటే డిప్లొమా చేస్తే మనకి ఏంటనే ఫీల్డ్లో చాలా మందికి తెలియదు, అవేర్నెస్ తక్కువ. ఇక్కడ మనకి ఏంటంటే డిప్లొమా చేయడం వల్ల ఇంటర్మీడియట్ చేశారనుకోండి 2 years 10th తర్వాత, దాని తర్వాత 4 years మనకి ఇంజనీరింగ్ చేస్తారు. 2 + 4 years అంటే 6 yearsలో వాడికి ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది. 4 years అనేది ఇంజనీరింగ్ పట్టా ఉంటుంది, గ్రాడ్యుయేషన్. కానీ ఇక్కడ డిప్లొమా చేయడం వల్ల ఏంటంటే 3 years డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. దీనికి అనుగుణంగా నెంబర్ ఆఫ్ జాబ్స్ మనకు ఉన్నాయి. అదే రకంగా డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి వెళ్ళి జాయిన్ అవ్వడం వల్ల ఇయర్స్లో ఇక్కడ డిప్లొమా 3 years, ఇంజనీరింగ్ కూడా 3 yearsలో. అంటే డ్యూరేషన్ అనేది మారదు, 6 years. అదే రకంగా ఫెసిలిటీస్ మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వెపన్. స్టూడెంట్స్ పరంగా, విద్యార్థుల పరంగా, పేరెంట్స్ అందరికీ హ్యాపీయెస్ట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. ఫీజు రియంబర్స్మెంట్ అనేది డిప్లొమా కోర్స్కి ఉంటుంది. 6 years కూడా ఫీజు రియంబర్స్మెంట్తో తక్కువ ఖర్చుతో మంచి జాబులు పొందడానికి అయితే మంచి ఎన్నిక డిప్లొమా కోర్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. అదే రకంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే పాలిసెట్ మనకి April 4 వరకు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. అప్లికేషన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఉన్నటువంటి అవగాహన మేరకు మాకు ఇప్పటికి అయితే నియర్లీ 60,000 వరకు అప్లై చేయడం జరిగింది అనుకున్నాము. అది ఇలా ఇంచుమించుగా ఎండ్ ఆఫ్ డేకి 1,40,000, 1,50,000 వరకు అప్లై చేస్తారు మాకు ఉన్నటువంటి అవగాహన.
దీని మీద మార్క్ రేట్ ఎలా ఇచ్చింది పర్సంటేజ్? మ్యాక్సిమం ఇప్పుడు 1,50,000 మంది రాస్తున్నారు అనుకోండి. 1,50,000 మందిలో క్వాలిఫై అవుతారండి. ఎగ్జామ్ పాలిసెట్ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మనకి త్రూ కౌన్సిలింగ్ ద్వారా మనకి సీట్స్ సెలెక్ట్ అవుతాయి. అంటే మనకి వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గవర్నమెంట్ కాలేజెస్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి ధృవపత్రాలన్నీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే మనకు ఆప్షన్స్ ఎన్నుకోవడానికి చాయిస్ ఇస్తారు. ఇప్పుడు 10th తర్వాత పాలిటెక్నిక్ అనేది ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి పిల్లలకి. అంటే ఏపీఆర్జీస్ అనేది ఉంది. ఏపీఆర్జీస్ అనేది ఇంటర్మీడియట్కి. ఈ టెక్నికల్ కోర్స్గా వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఐటీఐకి కానీ ఇంటర్మీడియట్ కానీ జాయిన్ అవ్వడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమి లేవు. డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. పోలీసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎన్ని సర్టిఫికేట్స్ అని టెస్ట్ చేయమని చెప్తున్నారు? లేదు, వెరిఫికేషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి ఇస్తారండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ కూడా ప్రతి హెల్ప్ లైన్ సెంటర్ ఇస్తారు. ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. అంటే సంబంధించిన ఇంకే వెరిఫికేషన్ అంటే మనకు ఉన్నటువంటి 10th క్లాస్ పాస్ అయ్యింది కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్, దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ కి సంబంధించినటువంటి రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే విడిగా ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కొన్ని సందర్భాల్లో వాటిని వెరిఫై చేసుకోవడం వల్ల ఏంటంటే సీట్ సెలెక్ట్ అవుతాయి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ సరే ప్రొడ్యూస్ చేసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది అందులో ఆప్షన్లోనే మనకి ఏంటంటే ఎక్సెంప్షన్ అనేది వస్తుంది. ఫీజు ఎక్సెంప్షన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ ఈ లాస్ట్ మొదటి కొంచెం డిలే ఉన్నది. లాస్ట్ ఇయర్ అంతా కూడా మంచి మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి. సో లాస్ట్ 3 months లో మ్యాక్సిమం కూడా రిలీజ్ అయిపోయాయి. పెండింగ్స్ అనేవి క్లియర్ చేస్తూ వచ్చారు.